చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి. ఒక 15 నిమిషాలు చదివిన తర్వాత వంటింట్లోకి వెళ్ళి చేగోడీలు ఎక్కడున్నాయి, జంతికలు ఎక్కడున్నాయి ఎత్తుక్కొని నోట్లో ఒకటి వేసుకొని రావటం. అది ఆకలి కాదు, చదువు బోరు కొట్టి వెరైటీ కావాలనిపించడం. దీనికి 2 టెక్నిక్స్ చెప్తాను. ఒకటి, చదివేటప్పుడు నోట్లో ఒక లవంగం పెట్టుకోండి, బుగ్గన పెట్టుకోండి. ఆలోచనలు ఎటో పోయినప్పుడల్లా ఆ లవంగం తీసి ఒకసారి కొరకండి, కొరికి మళ్ళీ తోసేయండి. మొదట 10 days లవంగం పిప్పి అయిపోతుంది, అంటే అన్నిసార్లు ఆలోచనలు వెళ్ళినవాడు. కానీ యూ విల్ బి అమేజ్డ్ టు సీ ఇట్. 10 రోజుల తర్వాత లవంగం అలాగే ఉంటుంది, అసలు కొరికే అవసరమే లేదు దాన్ని. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టు కంట్రోల్ ది మౌత్. రెండో పాయింట్ ఏంటంటే, ఒకసారి చదువు కూర్చున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా గదిలోంచి బయటకు వెళ్ళకండి. ఆ గదిలోనే ఒక వరల్డ్ మ్యాప్ కానీ, ఇండియా మ్యాప్ కానీ, మన రాష్ట్రం కానీ, మీ టౌన్ కానీ, విలేజ్ కానీ ఆ మ్యాప్ పెట్టుకొని ఒక్క 3 minutes అటు చూస్తూ మళ్ళీ వచ్చి చదువుకోండి. మీకు జ్ఞానంతో పాటు రిలాక్సేషన్ ఉంటుంది. వంటింట్లోకి మాత్రం ఎటువంటి పరిస్థితులు వెళ్ళదు, ఎందుకంటే అక్కడ ఆగదు అది. వంటింట్లోకి వెళ్ళొస్తున్నప్పుడు పక్కన అన్నో తమ్ముడు టీవీ చూస్తూ ఉంటాడు, అక్కడ కొంచెంసేపు చూడాలనిపిస్తుంది. ఇంకో ఛానల్ బాగుందని ఛానల్ మార్చాలనిపిస్తుంది. వాడు మన కొడతాడు, మనం వాళ్ళు కొడతాం, ఇంక కొట్టుకోవటం, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా పోతుంది అక్కడ. సో ఈ మ్యాప్లు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మొన్న ఒక 20 years బ్యాక్ నేను కేరళ వెళ్ళినప్పుడు సముద్రంలోకి సూర్యుడు సాయంత్రం పూట ఇంకిపోవటం చూసి, ఇదేంటి బంగాళాఖాతంలోకి సూర్యుడు సాయంత్రం పూట ఇంకిపోతున్నాడు ఏంటి అనుకున్నాను. నాకు అప్పుడు తెలిసింది కేరళ అరేబియా సముద్రం పక్కన ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఉండదు అని చెప్పి. అంత అజ్ఞానంలో ఉండేవాడిని. ఈ మ్యాప్లు చూస్తే చాలా అద్భుతంగా వస్తుందండి నాలెడ్జ్. ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి, ఇది తూర్పు అయితే సింగపూర్ అటు ఉంటుంది, హిమాలయాలు ఇటు ఉంటాయి, చైనా ఇటు ఉంటుంది, ఇక్కడ వెస్ట్ ఇండీస్ ఉంటుంది, అక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది, న్యూజిలాండ్ అక్కడే ఉంటుంది, శ్రీలంక ఇక్కడే ఉంటుంది, ఇక్కడ లండన్, జర్మనీ, వాషింగ్టన్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ సౌదీ అరేబియా ఉంటుంది. చూడండి ఎంత జ్ఞానం పెరిగిందో, ఎంత మూర్ఖంగా ఉండేవాళ్ళం. సో మ్యాప్ వాచింగ్ ఈజ్ ది బెస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్ వైల్ రీడింగ్. కళ్ళజోడు ఉన్నవాళ్ళు క్లీన్గా యాసిడ్స్ చిన్న చిన్న ఇవి వస్తూ ఉంటాయి, కళ్ళజోడు క్లీనింగ్, దీనికి వాటితో ఒకసారి క్లీన్ చేసుకోండి. ఎవ్రీడే ఇట్ ఈస్ ఎ మస్ట్. టేబుల్ లైట్ వెలుతురులో చదవండి. మొత్తం వెలుతురులో కన్నా ఒక టేబుల్ లైట్ వెలుతురులో ఆ లైటే దాని మీదే పడాలి, ఇంకెక్కడ పడకూడదు. చుట్టూ వెలుతురు ఉంటే మన కాన్సన్ట్రేషన్ అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా కన్నుకి సంబంధించింది. ఈ టేబుల్ లైట్ వెలుతురులో చదవకుండా కొంతమంది ఇటువైపు తిరిగి చదువుతారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటో చెప్తాను. చదువుతూ కుర్రవాడు కళ్ళు పైకెత్తుతాడు, ఒక బల్లి అక్కడ దోమ కనబడుతుంది. ఆ దోమని బల్లి తిందా? టప్పని పట్టుకుంటుంది దోమని బల్లి. వెంటనే ఇతనికి రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తాడు. ఈ దోమకి రామ్ గోపాల్ వర్మకి సంబంధం ఏంటి? ఆ బల్లి దోమని అలా పట్టుకున్నప్పుడు నేలక ఇట్లా వచ్చేసరికి రజనీకాంత్ నోట్లో సిగరెట్ వేసుకోవడం గుర్తొస్తుంది. ఎప్పుడైతే రజనీకాంత్ గుర్తొచ్చాడో లక లక అనేదో పాట ఏదో ఉంది కదా, అది గుర్తొస్తుంది. అది రాగానే చంద్రముఖి గుర్తొస్తుంది. చంద్రముఖి గుర్తు రాగానే దెయ్యం గుర్తొస్తుంది. దెయ్యం గుర్తు రాగానే రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తాడు. ఇది దోమకి రామ్ గోపాల్ వర్మకి సంబంధం. సో కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ది బుక్ ఓన్లీ. టేబుల్ లైట్ ఆ పుస్తకం మీద పెట్టుకుంటే అలా ఉంటుంది. ఇంకో అద్భుతమైన టెక్నిక్ని వెట్లాత్ టెక్నిక్ అంటారు. వెట్లాత్ టెక్నిక్ అంటే చదువుకునే చోటే ఒక గ్లాస్లో నీళ్లు పోసుకొని ఒక కర్చీఫ్ అందులో పెట్టుకోండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్స్. నేను కానీ, మా అబ్బాయి కానీ, మనవాళ్ళు కానీ అందరూ ఫాలో అవుతున్న టెక్నిక్ ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. అరగంట చదవగానే ఆ వెట్లాత్ కళ్ళ మీద వేసుకొని తల వెనక్కి వాల్చి కుడివైపు నాస్ట్రిల్తో గాలి పీల్చుకొని ఎడమవైపు వదలండి. తర్వాత ఎడమవైపు నాస్ట్రిల్తో పీల్చుకొని కుడివైపు వదలండి. ఇలా జస్ట్ 3 minutes చేయండి. ఈరోజే చేయండి. ఎంత బాగుంటుందంటే ఈ నాస్ట్రిల్ అనేది ఈ రంధ్రం కార్టెక్స్ వరకు వెళ్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ రైట్ బ్రెయిన్, ఇది లెఫ్ట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ ఈజ్ ఫర్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్, మేనేజ్మెంట్, అకౌంటెన్సీ. రైట్ బ్రెయిన్ బాగున్నోళ్ళు ఇలా వెళ్తారు. లెఫ్ట్ బ్రెయిన్ బాగున్నోళ్ళు లాయర్స్, డాక్టర్స్, ఫిలాసఫర్స్, లిటరేచర్ వెళ్తుంది. కానీ మీరు విద్యార్థులు కాబట్టి 2 brains బాగుండాలి. ఈ గాలి పీల్చుకుంటున్న కొద్దీ ఎంత షార్ప్ అవుతుందంటే నెక్స్ట్ అరగంట చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు గంట కన్నా ఎక్కువ చదివేటట్టయితే ఒక గంట ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వెట్లాత్ అయిన తర్వాత నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒక్కసారి విశాలమైన ప్రదేశానికి వెళ్ళండి. అక్కడ కూర్చొని నక్షత్రాలని కానీ చుట్టూ కానీ చూస్తూ ఉండండి. రికాల్ అంటారు దాన్ని. రికాల్ అంటే ఈ గంట సేపు చదివింది ఏమిటో
ఒక్కసారి పునశ్చరణ చేసుకోండి. ఐ అష్యూర్ యూ మొత్తం అంతా స్టాంప్ అయిపోతుంది సిమెంట్లాగా. ఇంత బాగుంటుంది చదువు అనిపిస్తుంది. ఈ టెంప్టింగ్స్ అన్నీ ఉంటాయి, టీవీలు గీవీలు అవన్నీ. వాళ్ళందరూ వేరే, యు ఆర్ డిఫరెంట్. మీరు అబ్దుల్ కలాం, మీరు ఒక ఐన్స్టీన్, ఇలా ఊహించుకుంటూ ఉండండి. యూ ఫీల్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. చదువుకుంటున్నప్పుడు కొంతమందికి మ్యూజిక్ పెట్టుకొని చదవటం అలవాటు, అది మంచి హ్యాబిటే. కానీ ఇంగ్లీష్ మ్యూజిక్ కానీ మామూలు ఈ కొట్టుడు దింపుడు ఆ పాటలు కానీ వాడుతూ ఉంటే ఆ బీట్ చేంజ్ అయినప్పుడల్లా మూడ్ పోతూ ఉంటుంది. ఒక సింగిల్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ స్లోగా వస్తుంటే ఇట్స్ ఓకే. కానీ ఎప్పుడైనా సరే హిందీ తెలుగు పాటలు పెద్ద డ్రమ్స్ ఉన్న పాటలు వినకుండా సన్నగా ఒక మ్యూజిక్, శివరంజని కానీ కళ్యాణి కానీ అలాంటి రాగాలు వస్తుంటే ఓకే. మౌనంగా చదువుకోవటం మంచిది. మీరు మౌనంగా చదువుకోవటం అలవాటు ఉన్నప్పుడు ఇయర్ క్లిప్స్ అని దొరుకుతాయి చెవుల్లో. అది దొరకకపోతే దూది పెట్టుకోండి. మొదట్లో బాగోదు కానీ దూది పెట్టుకొని చదువుతున్న కొద్దీ మీకు ఆ నిశ్శబ్దంలోంచి కళ్ళ తాలూకు పవరు బాగా పెరుగుతుంది. చెవులకి నిశ్శబ్దం చాలా యాడ్ చేస్తుందండి.